ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. అందరికీ నమస్తే. అందరూ కూడా అమ్మవారి అనుగ్రహంతో అందరూ బాగుండాలి మనసారి అమ్మవారిని ప్రార్థిస్తూ ఉన్నాను. ఈ రోజున సౌందర్య లహరిలోని 10వ శ్లోకం గురించి మనము విందాము. ఈ శ్లోకంతో కనుక పారణ చేస్తే ఎటువంటి ఫలితములు ఉంటాయి, పారణ చేసిన తర్వాత అమ్మవారికి ఏ నైవేద్యం పెట్టాలి, ఎన్ని రోజుల పారణ చేయాలి అనేటువంటి విషయాలన్నీ కూడా ఈ రోజున మనము విందాము. ఈ శ్లోకంతో కనుక పారణ చేస్తున్నట్లయితే వీర్య వృద్ధి స్త్రీలకు రజో దర్శనము కలుగుతుందని, ఈ శ్లోకంతో కనుక పారణ చేస్తే ఇటువంటి ఫలితం ఉంటుందని చెప్తూ ఉన్నారు. ఈ శ్లోకంలో శంకరాచార్యుల వారు జాగృతమైన కుండలిని శక్తి సుధాధార వృష్టి గురించి వర్ణించారనమాట. ముందుగా శ్లోకం గురించి మనము విందాము. సుధాధారాసారై చరణయుగళాంతర్విగళితై ప్రపంచం సించంతి పునరపి రసాంనాయ మహసా అవాప్యత్వాం భూమిం భుజగనిభమద్దుష్టవలయం సమాత్మానం కృత్వా సపిషికులకుండే కుహరిణి. ఇది శ్లోకం అన్నమాట. ఈ శ్లోకానికి అర్థం అయితే విందాం. తల్లి భగవతి, నీ పాదయుగము నుండి స్రవించు సుధాధారలచే అమృతధారలచే ప్రపంచమును తడుపుచు అమృతమును నిధానమై కాంతిచే వెలుగొందు చంద్రుని వీడి స్వస్థానమైన ఆధార చక్రమును మూలాధార చక్రమును మరలా వ్రాపించి చేరి అందుని స్వస్వరూపమును సర్పము వలె కుండలాకారము గావించి చుట్టుకొని పడుకొని ఉన్న సర్పం వలె తామర దుద్దున నడుమనుండు సన్నని రంధ్రం వలె మిక్కిలి సూక్ష్మమై పృథ్వీతత్వమునందు కుండలిని శక్తి వైపు నిద్రింతువు. ఈ శ్లోకంలో శంకర భగవత్పాదుల వారు మానవ శిరస్సునందలి బిందుస్థానం 3 బ్రహ్మరంధ్రము అచ్చటికి సాధనతో చేరుకున్న సాధకులకు కలిగే అమృత ధారల స్నానము వర్ణిస్తూ ఉన్నారు. ప్రపంచం అనగా శరీరంలోని 72,000 నాడీ సముదాయం. సాధకులు సహస్రార కమలంలో బ్రహ్మరంధ్రంలో అమృత ధారలచే స్నానం చేసి శరీరంలో నాడీ మండలం అంతా ఆ అమృత ధారలచే తడిపి మరలా చంద్రుని వీడి అనగా ఆజ్ఞాచక్రంలో నుండి క్రిందికి అవరోహణ క్రమంలో శ్వాసను నడిపి నిస్వాధనమైన మూలాధార పద్మంలోని ఇది 4 దళములు పద్మము, దీని మధ్య తామర దుద్దు, అందులోని తల్లి సూక్ష్మమైన రంధ్రంలో సర్పం చుట్టుకొని పడుకున్నట్లు భూతత్వం అంటే పృథ్వీతత్వం అయిన మూలాధార చక్రంలోనికి చేరుతావు. సర్పం ఎలుకలలోనో కోడిగుడ్లలోనో మింగి ఆకలి తీరిన తరువాత చుట్టుకొని పడుకుంటుంది. కొన్ని గంటలు ఆ ఆహారం అలాగే జీర్ణమయ్యే వరకు తనలో తాను తిరుగుతూ చుట్టుగా పడుకుని ఉంటుంది. సరిగ్గా కుండలిని శక్తి కూడా సహస్రారం చేరి అమృత స్నానం చేసి తృప్తి చెంది మరలా మూలాధారం చేరి స్వస్థ పడుతుంది. ఆదిశంకరులు రచించిన భవాని భుజంగ ప్రయాత స్తోత్రంలోని మొదటి 1వ శ్లోకం ఇది గమనిద్దాం. భవాని భుజం ప్రయాత స్తోత్రం ఒకటవది ఏంటంటే షడాధార పంకేరుహాంతర్విరాజస్తు శుమాంతరాలే తితేజోల సంతిం సుధామండలం ద్రావయంతిం విబంతిం సుధామూర్తి మేడే చిదానంద రూపం. ఎంత చిన్న శ్లోకంలో ఎంత చక్కగా ఆ చిదానంద లహరిని వర్ణించారో గమనించండి ఆచార్యుల వారు. సౌందర్యలహరిలోని మొదటి భాగం ఆనందలహరి అని, 2వ భాగం సౌందర్యలహరిని అంటారు. ఆ ఆనందలహరి మన శరీరాంతర్గతంగానే ఉంది, అది తెలుసుకోవటమే సాధన. తర్వాత మనము టీకా గురించి అయితే విందాం. జగజ్జనని చరణ ప్లస్ యుగళ ప్లస్ అంతర్విగళితై చరణాంబుజముల జంట మధ్య నుండి స్రవించుచు ఉన్న సుధాధార ప్లస్ ఆసారై
అమృతధారాపాతం చేత ప్రపంచం పంచతత్వ దేహమును ప్రేరేపించు నాడీ మండల వ్యూహమును సించంతి తడుపుచున్న దానవై రస ప్లస్ ఆమ్నాయ మహసహ అమృతం యొక్క గుణాతిశయ రూపకాంతులు గల చంద్రుని నుండి స్వాంభూమి స్వకీయ భూతత్వమునకు సంబంధించిన ఆధార చక్రమును పునఃపి మరలా ఆవాప్య పొంది భుజగనిభం సర్పము వలె అద్యుష్ట వలయం అధిష్ఠింపబడిన కుండలాకారమైన దానినిగా స్వం ప్లస్ ఆత్మానం తనదగు నిజ స్వరూపమును కుత్వ చేసి అనగా ధరించి లేదా పొంది కుహరిణి తామర పువ్వు బొడ్డు వద్ద నుండి సన్నని రంధ్రము వంటిదైన కుల ప్లస్ అంటే పృథివీ తత్వముల లయము నుండు సుషుమ్న మూలమందలి ఉండే కమల కందరూపమైన చక్రమునందు స్వభిషి నిద్రింతువు అని టీకాలో చెప్తూ ఉన్నారు. ఇక ఈ శ్లోకానికి తాత్పర్యం ఏంటంటే, తల్లి జగజ్జనని నీ పాదముల జంట నడుమ నుండి జాలు వారు అమృతపు ధారాపాతం చే శరీరమునందలి 72,000 నాడీ మండల మార్గాంతమును తడిపి అమృత రూప కాంతులు గల చంద్రుని వీడి స్వస్థానమైన ఆధార చక్రము చేరి అక్కడ నీ స్వరూపమును కుండలాకారంగా నుండి సర్పం వలె గావించి తామరపు బొడ్డు వద్ద సన్నని రంధ్రం వలె నుండి మిక్కిలి సూక్ష్మమైన సుషుమ్నా మార్గము కింది కొన్న వద్ద గల ఆధార చక్రము కింద కుండలిని శక్తివై నిద్రింతువు. ఇక వివరణ అయితే విందాం. క్రిందటి శ్లోకం నందు కుండలిని శక్తి అను అమ్మవారు సుషుమ్నా మార్గం గుండా ఆరోహణము చేయుచు సహస్రార కమలం అందరి శక్తుడైన శివునితో సాయుధ్యము చెందుట చెప్పబడింది. ఇది యోగ సాధకుడు జీవన్ముక్తుడగుటకు చేయవలసిన అభ్యాస ప్రక్రియను తెలుపును. ప్రస్తుత శ్లోకమునందు సహస్రార కమలమునందలి శివునితో సాయుధ్యము పొందిన అమ్మవారు కుండలిని శక్తి సుషుమ్నా వెంబడి అవరోహణ మార్గంలో తిరిగి తన స్వస్థానమైన కులకొండమును చేరుటలో జరుగు విషయములు చెప్పబడినవి. సహస్రార చక్రము మనలో చంద్రమండల స్థానమును సూచించును. శివుని శిరస్సుపై చంద్రుడు ఉండును అనే విషయము జీవుని మెడలో అమ్మవారి సంస్పర్శతో చైతన్యం కలిగి సృష్టికి ఉన్ముఖుడు అగును. వారిద్దరి సాయుధ్య స్థితి నుండి సృష్టిగా అమ్మవారు వేరై అవరోహణము చెందునని చెప్పుటే ప్రస్తుత శ్లోక వృత్తాంతము. మానవ శరీరమునందు సహస్రార కమ్మల చంద్ర మండలము నుండి జరుగు ఈ అవరోహణమునకు ప్రారంభంలో అమ్మవారు 2 పాదముల నుండి సుధాధారపాతము జరిగి శరీరం నందరి సమస్త నాడీ మండలము తడుపబడి ఉద్దీపనము చెందును. నాడీ మండలము గురించి మరికొంత వివరణ ఇక్కడ అవసరం. శరీరం గృహమే వేచ గృహమునకు శరీరమునకు గల చాలా పోలికలు గలవు. గృహము నిర్మింపబడక పూర్వము కూడా గృహస్థుడుండును. అట్లే శరీరము నిర్మింపక పూర్వము అనగా దేహము నిర్మాణము కాక పూర్వము కూడా జీవుడు ఉండును. గృహము కట్టబడుటకు ముందు గృహమునకు సంబంధించిన వ్యూహము బ్లూప్రింట్ గృహస్థు బుర్రలో ఉండును. అట్లే దేహ నిర్మాణములకు సంబంధించిన వ్యూహము జీవునిలో ఇమిడి ఉండును. జీవుని అంతర్జీవన వ్యాపార నిర్వహణ వ్యూహమునచే నాడీ మండలముగా అర్థము చేసుకొనవచ్చును. అనగా ఇది ఇంటి బ్లూ ప్రింట్ ఎటువంటిదో శరీరమునందు నాడీ మండలము అటువంటిదన్నమాట. బ్లూ ప్రింట్ ఎట్లు భౌతికమైన ఇల్లు కాదో నాడీ మండలము కూడా భౌతికమైంది కాదు. కానీ ఈ రెండింటిని బట్టియే అటు గృహము గాని ఇటు దేహం గాని నిర్మాణమగును. నాడీ మండలము ఉద్దీపనమైన తరువాత గాని గ్రీన్ సిగ్నల్ ఇవ్వబడి భౌతిక తత్వము చేకూరదు. ఇందు నిమిత్తమై ముందుగా ఆ కుండలిని శక్తి అను అమ్మవారి అనుగ్రహ వర్షంచే సమస్త నాడీ మండలమును తడుపబడి ఉద్దీపన చెంది ప్రేరణ జరుగునని చెప్పబడింది. ఈ నాడీ మండలము మన శరీరమునందరి వార్తా ప్రసార వ్యూహముగా అర్థము చేసుకొనవలెను. అట్లే రామాయణమునందలి కిష్కింధాకాండలో వచ్చు వానరందరూ భౌతికమైన శరీరము గలవారు కాదు. ఈ వానరందరూ మన శరీరంలో నాడులను సూచించుదురు. ఉదాహరణకు
వాలి అపాననాడి, సుగ్రీవుడు ప్రాణనాడి, ఆంజనేయుడు బ్రహ్మనాడి. కుండలిని యోగ శాస్త్రంలో ఈ మూడును వరుసగా ఎడ, పింగళ, సుషుమ్నా నాడులచే సూచించబడును. వీటి పూర్తి వివరణములతో రామాయణమునందలి షష్కాండలకు కుండలిని యోగమందలి షట్చక్రములకు సమన్వయము వందలనచో గంధకథ చెప్తూ ఉన్నారు. శ్రీమద్ రామాయణ కృష్ణదాకాండం అనే గ్రంథమును చదవాలని చెప్తున్నారు. అనగా ముందుగా అమ్మవారి సుధాధారాపాతము చేత సమస్త నాడీ మండలములు తడుపబడి ఉద్దీపనము కావింపబడునని అర్థము. 3.5 చుట్ల గురించి అయితే మనం విన్నాం. ప్రతి వ్యక్తి మానవ కక్షలోనికి రాకపూర్వము 3 కక్షలను దాటును. అవి ఒకటి ఖనిజ లవణ కక్ష, రెండోది వృక్ష కక్ష, మూడోది జంతు కక్ష. ఈ 3 కక్షలను పూర్తిగా దాటి మానవ కక్షలోనికి అడుగు పెట్టినప్పుడు ఈ మానవ కక్షలో పొందవలసిన పరిపూర్ణతను సాధించినంత పరిపూర్ణను పొందనంత వరకు కుండలిని శక్తి 3 చుట్లను దాటి ఉండును గాని 4 చుట్లు పూర్తిగా ఉండవు. ఈ విషయం చెప్పుటకు కుండలిని శక్తి 3.5 చుట్లు చుట్టుకొని మూలాధారం వద్ద గల కులకొండమునందు నిర్దించుచున్నని చెప్పబడింది. ముడుచుకొని మూల కూర్చున్నట్టు అను ప్రయోగం కూడా దీనిని బట్టి ఉండవచ్చును. మిగిలిన చుట్టూ మేరకు పొందవలసిన పరిపూర్ణత యోగ సాధన ద్వారా పొందినప్పుడే మానవుడు జీవన్ముక్తుడై మానవ జన్మకు సార్థకతను చేకూర్చుకొను. ప్రాణాయామ ప్రమేయం సాధారణంగా ఉచ్ఛ్వాస నిశ్వాసములు ఇలా పింగళానాడులు సహకారంతో జరుగును. ఉచ్ఛ్వాస నిశ్వాసముల ద్వారా పేల్చబడిన వాయువు దేహమందలి కింది భాగము వరకు పోయి నిశ్వసించినప్పుడు ఊర్ధ మార్గముగా బయటకు పోవచ్చు, వృధా అగును. ఈ ఉచ్ఛ్వాస నిశ్వాసాలకు ప్రాణాపానములకు ఇలా పింగళానాడులకు మధ్య చక్కని సంబంధము కలదు. మనసును శ్వాసతో జోడించి ప్రాణాపానముల మధ్య సమన్వయ సమతాస్థితిని సాధించే ప్రక్రియను ప్రాణాయామము అందరు. ఈ నిరంతర ప్రాణాయామ అభ్యాసముల వలన రాను రాను వాటి మధ్య వ్యవధి పెరుగును. అనగా ఉచ్ఛ్వాస నిశ్వాసాలకు పట్టు కాల వ్యవధి పెరుగును. ఈ రెండును ఒకదానికొకటి హోమ హవిసులుగా మారు. అపానే జాహ్వతి ప్రాణం ప్రాణే పానం తథాపరే ప్రాణాపానగతి రుద్ధ్వా ప్రాణాయామ పారాయణాః. భగవద్గీత ఇది సమన్వయ సమతా స్థితిలోనే చెప్తుంది. ఒకవైపు నుండి ప్రాణనాడి ద్వారా పీల్చబడిన గాలి ఎడానాడి సహకారంతో అధో మార్గంగా ప్రయాణించి సుషుమ్నా నాడిని సూచించు కులపదం యొక్క క్రింది కొరకు చేరును. ఇంకొక వైపు నుండి అధో మార్గం పట్టిన శుక్రసారము ఓజస్సుగా మారు స్థితిలో ఆ కొన వద్దకే చేరును. ఈ రెండును కలిసి కుల మార్గపు అడుగు కొస వద్ద ఒత్తిడి తెచ్చి సుషుమ్నా మార్గం సన్నని రంధ్రంలోనికి ప్రవేశించి ఆరోహణమును చేరును. స్వాదిష్టాగ్ని వలన ఈ జీవశక్తి తేజస్వంతమై కుల మార్గంలో పైకి అవరోహణము చెందును. సహస్సు బ్రాజస్సు మొదలగు సూక్ష్మధాతువులుగా మారి అనాహత విశుద్ధి ఆజ్ఞాన చక్రముల వైపుగా ఆరోహణము చెందును. జీవశక్తి యొక్క ఈ ఆరోహణ మార్గమును గూర్చి క్రిందిటి శ్లోకంలో చెప్పబడింది. మాటల్లో ఇట్లు తేలికగా చెప్పబడగలిగినను సాధనలో ఈ స్థితి సాధించుట అంత సులువైన విషయం కాదు. ఎంతయో సాధనానుభవ అభ్యాస పాఠముననే తప్ప ఈ స్థితిని సాధించుట కష్టము. ఈ చివరి పేరాలో ప్రాణాయామ సమన్వయ విషయమును గూర్చి నాకు తెలిసినంత వరకు శాస్త్ర సమన్వయంగా చెప్పితని ఇతర విశేషముల అనుభవమును గడించిన పెద్దలను అడిగి తెలుసుకోవాలని గ్రంథకర్త చెప్తూ ఉన్నారు. మహిమ్మూలాధారే సుధాధారాసారై. ఈ 2 శ్లోకంలో చెప్పిన కుండలిని శక్తి ఆరోహణ అవరోహణ మార్గములు ఒకదానికోటి వ్యతిరేకములు కాదు. ఈ రెండింటి కూర్పు ఉన్మేష నిమేషములు జంట వలె చక్కని పరిపూర్ణతను సిద్ధింపచేయును. లలితా సహస్రనామాలు సుధాసారాభివర్షిణి సుధాశృతి నామములను ఇక్కడ సమన్వయము చేసుకోవచ్చును. ఈ విధంగా మనము సౌందర్య లహరిలోని 10వ శ్లోకం గురించి అయితే విని ఉన్నాం కదా. ఇక ఎన్ని రోజులు పారణ చెయ్యాలి అనేటువంటి విషయాలన్నీ విందాం.
ఈ శ్లోకాన్ని రోజుకి 1000 సార్లు చొప్పున ఆ రోజులైతే జపం చేయాలి. నైవేద్యం అరటి పండు అమ్మవారికి నైవేద్యం పెట్టాలి. తర్వాత మనం 11వ శ్లోకం గురించి అయితే విందాము. అంతవరకు స్వస్తి. ఓం శ్రీ మాత్రే నమః. సర్వే జనా సుఖినో భవంతు, సమస్త మంగళాని భవంతు. స్వస్తి.